వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. కవిత లీక్స్ అన్నది కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కవిత లీక్స్ అనడానికన్నా కవిత ఇక్కడ నిజంగానే ఒక తిరుగుబావుట ఎగరవేసింది అన్నదైతే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం అనిపిస్తుంది. కవితను మనం చూస్తున్నాము. ఓవైపు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ జాగృతి పేరుతో ఎప్పటికప్పుడు తెలంగాణ సాంప్రదాయాలు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని కానివ్వండి ప్రపంచవ్యాప్తం చేయడంలో కానివ్వండి, అప్పటికే ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఉద్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూడా కవిత పాత్ర అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఎప్పటి నుంచో సంప్రదాయంగా కానివ్వండి, ఏదైతే తెలంగాణకు సంబంధించిన రక్తంలోనే ఉన్న కొన్ని సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మరొకసారి ప్రజలకు గుర్తు చేసి దాన్ని ఉద్యమంగా నడపడంలో కానివ్వండి, ఉద్యమంలో దాన్ని పార్ట్ చేయడంలో కానివ్వండి, కవిత కృషి అన్నది అనలేని విషయంగానే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కవిత ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత తను చేసిన కృషిని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎంపీగా తన వాణిని వినిపించే క్రమంలో అలాగే తెలంగాణకు సంబంధించిన విషయాల్ని దేశవ్యాప్తంగా డిస్కస్ చేసే విషయంలో కూడా తను చేసిన కృషి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సందర్భంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రైమ్గా మనం చూస్తే 2019 ఎన్నికల సమయంలో 2018 ఎన్నికల సమయంలో కవిత ఓడిపోయిన తర్వాత ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తే కవిత ఎంతో కొంత అక్కడ నిరాదరణకు గురైందా అన్న విషయాన్ని కొంతమంది అప్పట్లో కూడా మాట్లాడేవాళ్ళు. బట్ ఏదైనా సరే కూతురు ఎంపీగా ఓడిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీగా ఇచ్చి తనని అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారంటూ ఎప్పటికప్పుడు మనకి దానికి సంబంధించిన లీక్లు వచ్చాయి. కానీ బట్ అదైతే కంప్లీట్ అవ్వని సిచ్యువేషన్ మనం గతంలో కూడా చూసాం. ఆ తర్వాత అంటే 2023లో ఎన్నికల్లో ఓటమి తర్వాత తను ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సందర్భం కూడా మనం చూసాము. ఆ తర్వాత ఏదైతే లిక్కర్ స్కామ్లో భాగంగా తను అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు జైల్లో ఉండడము, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలోనే మొన్న ఒక లేఖ రిలీజ్ అయింది. కవిత లీక్స్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. కవిత రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ రిలీజ్ అవ్వడము, ఆ లేఖ లీక్ అవ్వడం అనేది జరిగింది. లీక్ అయిన తర్వాత ఆ లేఖలో సారాంశాన్ని మనం చూసినా సరే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె చెబుతూనే ఆ దయ్యాలు ఇవాళ పార్టీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాంట్లో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది అన్న మాట మాట్లాడిన నేపథ్యంలో మరొక ప్రశ్న ఆమె అడిగింది. ఆ ప్రశ్న ప్రకారము కవిత అంటే నేను నా పార్టీ అధినేతకి అలాగే నా తండ్రి అయిన కేసీఆర్కి ఒక లేఖ రాస్తే ఈ లేఖను లీక్ చేసింది ఎవరు? ఈ లీక్ చేసే క్రమంలో పార్టీకి దీనివల్ల జరుగుతున్న నష్టానికి సంబంధించిన డిస్కషన్ కూడా కవిత చేసిందన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో కవిత చేసిన కీలకమైన వ్యాఖ్యలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఆ సందర్భంలో లేవనెత్తిన కొన్ని అంశాలు అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్న మాటలు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు కూడా చెబుతున్న విషయంగానే మనం చూడాలి. ఈ సందర్భంలో అసలు నా లేఖను లీక్ చేసింది ఎవరు అని ఆమె ఒక ప్రశ్న చేసింది. ఆ ప్రశ్నలో భాగంగా మొదటి ఇన్స్టెన్స్ ఒకవేళ మనం చూస్తే మొదటిది తాను రాసిన లేఖ కేసీఆర్కి రాసింది. అంటే ఆమె పార్టీకి సంబంధించిన అధినేతకు రాసింది, మాజీ సీఎంకి రాసింది, తన తండ్రికి రాసింది. సో అలా చూసినప్పుడు కేసీఆర్ ఈ లేఖని లీక్ చేసే అవకాశం ఉందా, లేదా ఈ లీక్ అయ్యే సందర్భంలో కేసీఆర్ పాటించాల్సిన కొన్ని ప్రమాణాలు పాటించలేదా అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో అసలు ఆ ఛాన్స్ ఎంత ఉంది అన్నది కూడా మనం మాట్లాడితే కేసీఆర్ ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షం పార్టీ అధినేతగా తను ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళకపోవడం కానివ్వండి, అసెంబ్లీలో ఓవైపు హరీష్ రావు కానివ్వండి, మరోవైపు కేటీఆర్, మరొక వైపు చూస్తే మాత్రం కవిత కూడా ధీటుగా అక్కడ ప్రతి విషయానికి సమాధానం చెప్తున్న నేపథ్యంలో కవిత రాసిన లెక్కను లీక్ చేసే అవకాశం ఏమాత్రం ఉంది అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ ముఖ్యంగా చూస్తే పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, అందరూ కలిసే ఉన్నారు అన్న ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ కవిత రాసిన లేఖను బయటికి వదిలే అవకాశం ఏమాత్రం ఉంది అన్న ప్రశ్నకు సమాధానం మనకు అక్కడే కనిపిస్తుంది. ఓవైపు మొదటి నుంచి కూడా హరీష్ రావు అలాగే కేటీఆర్ మధ్యలో ఈ ఆధిపత్య పోరు జరుగుతోంది అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసే ప్రయత్నం కానివ్వండి, దాన్ని ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం కానివ్వండి కేసీఆర్ చేస్తూనే వచ్చారు. అందులో ఆయన సక్సెస్ అయ్యారని మనం చూడాలి. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా హరీష్ రావు అసంతృప్తి ఉన్నా సంబంధం లేకుండా ఆయనతో కలిసి వర్క్ చేసే సిచ్యువేషన్ మనం చూసాం. కానీ రీసెంట్గా జరిగిన ఒక సభ తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా కలిసి ముందుకు వెళ్తున్నారు అని ప్రజల్లోకి ఒక మెసేజ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సొంత కూతురే తనకి వ్యతిరేకంగా మాట్లాడిందన్న విషయాన్ని ప్రజల్లోకి రాకుండా ఉండాలి అంటే కేసీఆర్కి అలా అందిన ఏ లేఖ కూడా బయటికి రాకుండా కేవలం ఆయన మాత్రమే చదువుకొని దాన్ని సంబంధిత వ్యక్తులతో డిస్కస్ చేయడం కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా కవితతో మాట్లాడే ప్రయత్నం కానీ చేసినట్టుగానే మనం ఇక్కడ భావించాలి. సో ఈ కేసీఆర్ ఏదైతే ఉందో కవిత రాసిన లేఖను లీక్ చేసే అవకాశం అనేది చాలా తక్కువగా అనుకోవాలి. ఇక రెండో ఆప్షన్
ఇక పార్టీకి సంబంధించి రెండో ఆప్షన్గా చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ ఏమైనా ఈ లేఖను లీక్ చేశారా, ఈ లీకింగ్ వెనకాల కేటీఆర్ హస్తం ఉందా అన్నది మరొక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో దానికి కూడా పాసిబిలిటీస్ మనం చూద్దాము. ఇక్కడ కవిత మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది, అనుమానిస్తోంది, అభిప్రాయపడుతోంది ఖచ్చితంగా కేటీఆర్ మీదనే. ఇవాళ జరిగిన సంభాషణలు కానివ్వండి, ఇవాళ జరిగిన ఈ ట్విట్టర్ వార్ కానివ్వండి, ఇవన్నీ మిగిలిన వాటిలో చూసినప్పుడు కూడా మనకు చాలా క్లియర్గా కేటీఆర్ ఈ లేఖను ఏమైనా లీక్ చేశారా అన్న అనుమానం వచ్చేలాగా మాట్లాడుతోంది. బట్ ఒక పాసిబిలిటీస్ చూస్తే మాత్రం కేటీఆర్ ఇప్పటికే హరీష్ రావు దగ్గర నుంచి ఓవైపు ఆ పార్టీకి సంబంధించిన పగ్గాలు తీసుకోవడంలో కానివ్వండి, కేసీఆర్ తర్వాత రాజకీయ వారసుడు ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఓవైపు మాస్ లీడర్గా ఉన్న హరీష్ రావును కాదని కేటీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు నాకు ఇంకొక కంటెండర్ ఉన్నారు, అది నా సొంత చెల్లెలు, నా కవితనే ఇవాళ నా కంటెండర్గా మారబోతోంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కేటీఆర్ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా పార్టీలో ఉన్న లుకలుకలు కానివ్వండి, పార్టీలో మరో పవర్ సెంటర్ ఎదుగుతోంది అన్న అనుమానం జనాల్లో వచ్చినా, కార్యకర్తలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంతకాలము కేసీఆర్ చెప్పినట్టుగా అందరూ వినాల్సిందే. కాబట్టి కేటీఆర్ ఈ సందర్భంలో దీన్ని లీక్ చేసి తద్వారా వచ్చే నెగిటివిటీని తను మూట కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటే నా ఉద్దేశం ప్రకారం మాత్రం కేటీఆర్ మేబీ ఆ ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు అన్నదే మనం చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే భావి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా తను ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ అవుతూనే ఉన్నారు. మనం చూసాం 2023 ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ని ముందుంచి ఎన్నికలకు వెళ్తారు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అలా వెళ్ళే ప్రయత్నమే ఉంటే మాత్రం కేటీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది అన్నది గతంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. హరీష్ రావు లాంటి ఒక మాస్ లీడరు, హరీష్ రావు లాంటి రూరల్ బేస్లో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలిగే లీడరు హరీష్ రావు వైపు ఉండగా ఆయన్ని కాదని పార్టీ పగ్గాలు చేపట్టడంలో కానివ్వండి, నెక్స్ట్ ప్రభుత్వాన్ని నడిపేది కేటీఆర్ అని చెప్పడంలో కానివ్వండి, కేటీఆర్ సక్సెస్ అయ్యారని చూసినప్పుడు కవిత ద్వారా మరొక పోటీదారు తయారయ్యారు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, కార్యకర్తలకు వెళ్ళడంలో కానివ్వండి అతను ఎట్టి పరిస్థితులు ఇష్టం ఉండదు. కాబట్టి ఈ లేఖ విషయం ఒకవేళ కేటీఆర్కి తెలిసినా ఆయన దాని గురించి బయట పెట్టే ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు అన్నదే ఒక అభిప్రాయం మనకు కనిపిస్తోంది. ఇక మూడో ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే మొదటి నుంచి కూడా కుటుంబ పాలన పేరుతో కేసీఆర్కి సంబంధించిన కుటుంబానికి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సైలెంట్గా ఉండే సంతోష్ రావు విషయం కూడా ఎప్పటికప్పుడు మనకు డిస్కషన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సంతోష్ రావుని కూడా ఇక్కడ కీలకంగానే చూస్తుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్తో కలిసి పనిచేయడంలో కానివ్వండి, కేసీఆర్తో కలిసి ఉండే వ్యక్తుల్లో అత్యంత సన్నిహితుడిగా సంతోష్ రావుని చూస్తుంటారు. కాబట్టి సంతోష్ రావు ఏమైనా ఈ లేఖను లీక్ చేశారా, వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్న ఈ గొడవలు కానివ్వండి, ఈ భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ ఏమైనా చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. ముఖ్యంగా సంతోష్ రావుని మనం గమనిస్తే ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అంతేకాకుండా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఆయనకే సొంతంగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే పార్టీలో ఇలాంటి లుకలుకలు ఏర్పడినా, కుటుంబం రెండుగా చీలినా సరే తద్వారా కవిత కానివ్వండి, లేకపోతే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానీ ఒకవేళ దూరం అయ్యే నేపథ్యంలో కేసీఆర్కి అతి దగ్గరగా జరిగే అవకాశం ఉన్న వ్యక్తిగాను ఒక ఎంపీగా కూడా తను ఆల్రెడీ ఇప్పటికే పనిచేశారు. కాబట్టి ఆ విధంగా దేశ రాజకీయాల్లో కూడా తన చక్రం దిల్పే అవకాశం ఉంది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ని పక్కన జరిపి సంతోష్ రావు ప్లేస్లోకి వెళ్ళాలి అంటే కవిత అలాగే కేటీఆర్ మధ్యలో ఒక గొడవ నడుస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉన్న నేపథ్యంలో బట్ సంతోష్ రావు అయితే మొదటి నుంచి కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తన పెదనాన్నకు సపర్యలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, మిగిలిన వాటిల్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు అన్న నేపథ్యంలో ఏదైతే అంచనా ఉందో అంచనాను కూడా మనం కొట్టిపారాల్సిన అవసరమే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏ ఒక్కరు సంతోష్ రావు ఈ పని చేసుంటాడా అన్న ప్రశ్న అడిగితే చాలామంది పార్టీ కార్యకర్తల్లో కూడా నో అనే సమాధానం మనకు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నాలుగో పాసిబిలిటీ ఏంటి, నిజంగానే ఈ లేఖను ఒకవేళ లీక్ చేస్తే దానివల్ల జరిగే లాభం కానివ్వండి, దానివల్ల జరిగే ఆ చర్చ కానివ్వండి ఎవరికి లాభం చేకూరుతుంది అని ఒక ప్రశ్న వేస్తే మాత్రం అందులో చివరిగా వినిపిస్తున్న పేరు, ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కవిత. అంటే కల్వకుంట్ల కవితనే తను రాసిన లేఖను తను అమెరికా నుంచి ఇండియాకు వచ్చే 2 రోజుల ముందు ఆ లేఖను లీక్ చేయడం ద్వారా నేను ఇప్పటికే దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాను. పార్టీలో ఉన్న లుకలుకలు కానివ్వండి, పార్టీలో జరుగుతున్న ఒక రకమైన ఆధిపత్య పోరు, ముఖ్యంగా హరీష్ రావును పక్కన నెట్టి కేటీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన కాకుండా రాజకీయ వారసురాలుగా నేను ఎందుకు ఉండకూడదు అనే ఒక ఒపీనియన్ వచ్చేలాగా, అంతేకాకుండా వరంగల్ సభకు సంబంధించి చూసినప్పుడు కూడా అక్కడ జరిగిన తప్పులను, ముఖ్యంగా దాన్ని మొత్తాన్ని తన భుజాల మీద నడిపించిన కేటీఆర్ని విమర్శించేలాగా ఆ లేఖలో ఎక్కువ వివరాలు ఉండేలాగా చూసుకొని ఆ లేఖని కవితనే లీక్ చేసింది అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది.
దీంట్లో పాసిబిలిటీస్ అయితే కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కవిత లేఖ లీక్ చేయడం ద్వారా జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ లాభం చేకూరేది ఖచ్చితంగా కవితకే. ఎలా చూసినా సరే కవిత అలానే కేటీఆర్ లేదా హరీష్ రావు, ఈ ముగ్గురిని మనం చూసినప్పుడు హరీష్ రావు ఓవైపు మాస్ లీడర్గా ఉంటూ ఇక్కడ మొత్తాన్ని చక్కబట్టిన నేపథ్యంలో వర్సెస్ కేటీఆర్ అనగానే ఆయన ఎంతో కొంత కేసీఆర్ వైపు తీసుకొని పక్కకు జరిగిన నేపథ్యం ఉంది. కానీ కేటీఆర్ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నప్పుడు ఆయనకి ఈక్వలెంట్గా ఆలోచిస్తున్న వ్యక్తి మనం కవితగా మనం ఒకవేళ విశ్లేషిస్తే కవిత ఈ లేఖను లీక్ చేసిందని అనుకోండి. ఎందుకంటే చాలామంది కవితకు సంబంధించిన వర్గీయులు ఎవరు ఆ లేఖ లీక్ అయిన సందర్భంలో వాళ్ళ పిఆర్ఓలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగత సిబ్బంది కానివ్వండి, ఒక్కరు కూడా ఫోన్లో ఆన్సర్ చేయలేదు. నేను పర్సనల్గా కూడా నేను ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. అంటే ఎంతో కొంత ఆ విధంగా ఏమైనా నడిచింది అన్నది ఒక ప్రశ్న అయితే చాలామంది వినిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది, కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నిజంగానే ఈ తిరుగు బావుట అన్నది అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందని కూడా ఒకసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 2023 ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు నిజంగానే అనుకున్న దానికన్నా ఘోరమైన రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అందులో ముఖ్యంగా చూస్తే కీలకమైన నేతలందరూ ఓడిపోవడం కానివ్వండి, మంత్రులు మాజీ మంత్రులు ఓడిపోవడము, కీలకమైన నేతలందరూ ఓడిపోయి ఓవైపు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ తర్వాత జరిగిన పరిణామం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో చతికిలబడి బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధ్యమా అని ఒక ప్రశ్న వచ్చే నేపథ్యం కూడా మనం చూసాం. ఇదే కాకుండా అదే సందర్భంలో మొదటిది ఏదైతే కేటీఆర్ దీనికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఒకవైపు సైలెంట్ అయిపోవడము, కేటీఆర్ హరీష్ రావు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కవిత అరెస్టు జరగడం అన్నది ఓవైపు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక కుదుపుగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఎందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు అన్న ప్రశ్నకు చాలామంది చెప్పే విశ్లేషణలో కూడా కవిత మీద ఓవైపు స్కామ్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తూనే బీజేపీ ఆమెను అరెస్టు చేయకపోవడాన్ని చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ ఏదైతే చెప్పిన వర్షన్ ఉందో దాన్ని నమ్మి కొద్దిమంది ఓట్లు కాంగ్రెస్ వైపు వేశారు అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉంది. దానితోటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే బీజేపీకి బీఆర్ఎస్ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. అందుకే బీజేపీ ఇక్కడ 8 సీట్లు సాధించగలిగింది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన అరెస్ట్నే వాడుకున్నారు అన్నదాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూస్తే తిరుగుబావుటాకు సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో ఇప్పటిదాకా కవిత ఎలాంటి ఉద్యమాలు చేసింది, అధికారం కోల్పోయిన తర్వాత ఆమె ఏదైతే స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన మొత్తం ఉద్యమాలన్నీ మనం గమనిస్తే కూడా ఆ ఉద్యమాలు ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే చేసినట్టుగా మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటిది మనం చూస్తే ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి అంటూ ఏదైతే చేసిన ఉద్యమం ఉందో ఆ ఉద్యమ సమయంలో కూడా మనకు రెగ్యులర్గా వినిపించిన ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 18 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రికి కూడా లేకుండా ఎలా క్యాబినెట్ నడిపారు, ఆ సమయంలో మహిళలకు సంబంధించిన చాలా నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయకుండా ఆపడం అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయో అదే పాయింట్నే మొదటగా కవిత తన ఉద్యమంలో భాగంగా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే పేరుతో తను స్టార్ట్ చేసినట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రెండో అంశం చూస్తే జ్యోతిరావు పూలే ఏదైతే ఉందో ఆయనకు సంబంధించిన విగ్రహాన్ని అసెంబ్లీలో నెలకొల్పాలంటూ చేసిన మరొక ఉద్యమాన్ని చూసినప్పుడు కూడా ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్గా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర సాకారం అయ్యి టీఆర్ఎస్ పార్టీ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను అనడం కానివ్వండి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ జరిగిన పరిస్థితి మనం చూసిన సిచ్యువేషన్లో అది జరగలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 3 ఎకరాలకు సంబంధించిన డిస్కషన్ను తర్వాత జరగలేదు. ఆ తర్వాత వచ్చిన దళిత బంధు అన్నది కూడా కేవలం కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఎక్కువ మంది ప్రజలకు ఇవ్వకపోవడాలు ఇలాంటివన్నింటినీ కూడా కలిపి చూసినప్పుడు ఎంతో కొంత ఆ తిరుగుబావుట ఎగరేయడం కానివ్వండి, ఆ ఉద్యమం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ గతంలో దీన్ని నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ మీదనే అనే టైప్లోనే మనకు అనిపిస్తోంది. మరొక కీలకమైన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ మీద మనం చూసినప్పుడు కేవలం అగ్రకులాల వాళ్లకు మాత్రమే ఎక్కువ శాతం పదవులు దక్కాయి, బీసీలకు సముచిత న్యాయం దొరకలేదు అనే విషయం మాట్లాడుతున్న నేపథ్యంలో బీసీలకు రాజ్యాధికారం అనే పేరుతో బీసీలకు సంబంధించిన మరొక ఉద్యమాన్ని కూడా చేపట్టారు కవిత. ఆ సందర్భంలో కూడా ఆ తిరుగుబావుట అన్నది కాంగ్రెస్ పార్టీ మీదనో లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీదనో కాకుండా అది పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే జరిగిందా అన్న అనుమానం వచ్చేలాగానే తన ఉద్యమం సాగింది.
ఇక లేఖలో ప్రస్తావించిన వివరాలు చూసినప్పుడు కూడా బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంటకాగుతోంది. ఫ్యూచర్లో దాని విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు కానివ్వండి, దానికి తగ్గట్టుగానే ఆ కార్యాచరణ కదిలింది, ముందుకు వెళుతోంది అనే విధంగానే ఆమె చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, రాసిన లేఖలో ఉన్న వివరాలు కానివ్వండి చెప్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, ఇవాళ కూడా తను మాట్లాడే నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను నో అని చెప్పాను అని చెప్తోంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్న వర్షన్ చూస్తే మాత్రము ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా తను మారింది అని కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించిన అనుబంధం గురించి కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన సంబంధాల గురించి కవిత మాట్లాడుతున్న పరిస్థితి. మరొక లీక్ కూడా మనం చూస్తే 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, నేను నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. దాని ప్రకారం చూసినా సరే కవిత కాంగ్రెస్ వైపు ఏమైనా వెళ్తోందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉన్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎలా చూసినా సరే కవిత ఇవాళ లీక్కి సంబంధించి చూస్తే తను సొంతంగానే కావాలని ఆ లేఖను లీక్ చేసిందన్న ఒక అనుమానము, దానికి తోడు ఆమె ఏదైతే చేసిన ఉద్యమాలు కానివ్వండి, చేస్తానన్న పోరాటాలు కానివ్వండి, అవి ఇతరత్ర పార్టీల కన్నా సొంత పార్టీ పైనే అని అనుమానం వచ్చేలాగానే తనకు సంబంధించిన వివరాలు ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కవిత లీక్స్ కానివ్వండి, ఇప్పుడు కవిత చేస్తున్న ఉద్యమాలు కానివ్వండి, డైరెక్ట్గా పార్టీతోనే, పార్టీలో ఉన్న తన సొంత అన్నపైనే అన్నది కూడా అనుమానం వస్తుంది. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం కవితకు సంబంధించి వివరాలు కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం ఏదైతే ఉందో, ఈ ఆటలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనే దానికన్నా పార్టిసిపెంట్స్ ఎవరు అన్నది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. మనతో పాటు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తను కూడా తన విశ్లేషణ అందిస్తారు. వెంకట్, ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాము కవితకు సంబంధించిన ఇష్యూలో ఆమె పోరాడుతోంది ప్రతిపక్షాలతోనో లేకపోతే విపక్షాలతోనో కాదు, సొంత పక్షంతోనే, సొంత అన్నతోనే ఆమె పోరాడుతోంది అన్నదైతే మనకు వినిపిస్తుంది, అర్థమవుతుంది. సో మీ విశ్లేషణ ఏంటి, మీరేం అబ్జర్వ్ చేశారు? అబ్సల్యూట్లీగా అదే భావించాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఆమె చిట్చాట్లో చేసిన కామెంట్స్లో చాలా స్పష్టమైనటువంటి కామెంట్స్, చాలా క్లియర్ కట్గా పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించేలాగా, పర్టికులర్గా పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసినట్టుగా, అంటే ఆమె చెప్పిన మాటల అర్థం వ్యాఖ్యల వెనుక మొత్తం కంప్లీట్గా వారే అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని మెయిన్ పాయింట్స్ మనం చూసినట్లయితే, సొంత ఎంపీగా తాను పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళే ఓడించారని ఒక పాయింట్ రైట్ చేయడం జరిగింది. అది చాలా క్రూషియల్ పాయింట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా తన తండ్రికి లేఖ రాస్తే మీకు పోయేదేంటి, మీకు నొప్పేంటి అని ఇంకో పాయింట్ రైట్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా జస్ట్ కేవలం ట్వీట్స్ మాత్రమే పరిమితం అయితే ఎలా అంటూ ఇంకో పాయింట్ రైట్ చేసింది. ఈ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన జరిగింది, స్పష్టంగా జరిగిందని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం అది తాను జైల్లో ఉన్నప్పుడు తనపై కుట్రలు, ఢిల్లీలో ఉన్నప్పుడు తనపై కుట్రలు జరిగాయని పాయింట్స్ చేయడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా ఏదైతే విలీన ప్రతిపాదన ఉందో దాన్ని కంప్లీట్గా తప్పుపట్టి ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదు, అది అవసరం లేదు అని తాను ఒక సూచించినట్టు కూడా గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు తాను ఎటువంటి పదవిని అడగలేదు, కేసీఆరే తనకి పదవి ఇచ్చారు, జిల్లాలో ప్రోటోకాల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీగా ఉండాల్సిన అవసరం ఉందన్నట్టు సొంత పార్టీ నేతలే తనను ఎంపీగా పోటీ చేస్తే ఓడించారని చెప్తూనే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కేసీఆరే స్వయంగా తనకి పదవి ఇచ్చారని, ఈవెన్ గర్భవతిగా ఉన్న సమయంలో నేను పార్టీ కోసం పనిచేశాను, పార్టీ అంటే అంత ఇష్టం, అంతగా శ్రమించాను, అలాంటిది తనకే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కొంత కుట్రలు జరగటం, కొంతమంది కోవట్లు తనపై కుట్ర జరిగేలా, కొంతమంది అంటే పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల ఆదేశాల మేరకు ఆ కోవట్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం తనని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తున్నారనేది ఆమె పాయింట్కి అర్థమవుతుంది. అంతేకాదు ఇంకో పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఏమంటే, పార్టీలో కేసీఆరే తనకు నాయకుడు, వేరెవరూ కాదు అని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా క్లియర్మెంట్. ఈ పాయింట్స్ మీద ఏదైతే బుల్లెట్స్ ఆమె చేసిన చిట్చాట్లో ఈ పాయింట్స్ మాత్రం కంప్లీట్గా అక్కడ ఒక కన్ఫ్లిక్ట్ అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కన్ఫ్లిక్ట్ అనే అంశాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంలో ఒకటి, ఎలక్షన్లకు చాలా కాలం సమయం ఉంది. ఇప్పుడు మనము రీసెంట్గా ఇప్పుడు ఆలోచిస్తే 2 ఎన్నికలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్, 2 GHMCకి సంబంధించిన ఎలక్షన్స్, 2 చాలా కీలకమైన ఎలక్షన్స్. సో ఈ సందర్భంలో మొన్న మనం చూసాము, సింగరేణికి సంబంధించి తెలంగాణ జాగృతి ఒక డివిజన్ని తయారు చేసి ఆ డివిజన్ని ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళతో వర్క్ చేసుకోండి అని తను చెప్పడం, అంటే ఎంతో కొంత వేరుకుంపటి పెట్టడం కానివ్వండి, లేకపోతే తనకంటూ ఒక సపరేట్ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన అన్నది కవితకు ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. దాన్ని ఎలా చూడాలంటారు?
ఐడెంటిటీ క్రైసిస్ కోసం ప్రయత్నిస్తున్నారనేది మాత్రం కొంత ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా అంటే ఆ లేఖ బయటపడినప్పటి నుంచి, లేదంటే అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, ఇవన్నీ లేఖ బయటపడక ముందు వరకు అంత ఫ్లేరప్ అయిన అంతగా ఈ కాన్ఫ్లిక్టు, ఈ భేదాభిప్రాయాలు అనేది బయటకు వచ్చిన సందర్భాలు ఏదో ఇంటర్నల్గా మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. కానీ బట్ ఎప్పుడైతే ఆ లెటర్ బయటికి రావడం, లెటరు దాని మీద మాట్లాడడం, దాని మీద మీడియా ప్రతినిధులు అడిగి దాన్ని స్పందించడం, దానికి కేటీఆర్ రియాక్ట్ అవ్వటం, మళ్ళీ ఇప్పుడు దానికి రీకౌంటర్గా ఆమె చిట్చాట్లు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా కొంత పార్టీలో తనకి ఐడెంటిటీ మిస్ అయింది, ఏదో మామూలుగా చూస్తున్నారు తప్పించి అన్న ప్రాస్పెక్ట్లో ఉన్న నేపథ్యమే కనిపిస్తుందా. దానికి తగ్గట్టుగానే ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా అవే అంశాన్ని గుర్తించేలాగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టుగా కొన్ని ఆమె చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేదంటే మహిళలకు 33% రిజర్వేషన్ కావచ్చు, లేదంటే జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ ఏదైతే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిందో వాటిని హైలైట్ చేస్తూ, అంటే ఇవి మనం మిస్ చేసాం, ఇవి మనం వాటి కోసం మనం పోరాటం చేసిన అవసరం ఉంది అంటే ఏదైతే మిస్ చేశారో వాటిని హైలైట్ చేసే విధంగా ఈ పోరాట ప్రతిమ కూడా మనకి కనిపిస్తుంది. ఆ మూడు అంశాలు కూడా చాలా రీసెంట్ టైమ్స్లో, అంటే ఆమె పొలిటికల్ గ్రాఫ్లో చూసినట్లయితే ఆ మూడు పెద్ద ఉద్యమాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాస్పెక్ట్, ఈ లైన్ ఆఫ్ వే మొత్తం కూడా అలానే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అంటే సొంత సోదరుడితో విభేదాలు ఉన్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆ లేఖ దగ్గర నుంచి ఈ రోజు జరిగినటువంటి వ్యాఖ్యల వరకు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కేవలం ట్వీట్స్ మాత్రం పరిమితం అయితే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఓటమి కారణం. మరొక పాయింట్ చెప్పండి వెంకట్, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే తరహా పరిస్థితి వచ్చింది. అది ఎన్నికలకు ముందు జరిగిన నేపథ్యం మనం చూసాం. ఏదైతే షర్మిల జగన్మోహన్ రెడ్డిని కాదని సొంతంగా ఒక పార్టీకి అంటే పిసిసి ప్రెసిడెంట్గా అయ్యి తాను చేసిన ప్రచారం అన్నది అక్కడ ఆయనకి నష్టాన్ని చేకూర్చింది. అందులో ముఖ్యంగా కడప కానివ్వండి, రాయలసీమ జిల్లాలో బాగా ఇబ్బంది పెట్టింది అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే కవిత పార్టీలో నుంచి బయటికి ఒకవేళ ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఏదో ఇస్తారు, రేపు నేను సస్పెన్షన్ లాంటిది ఏదైనా ఉంటుందని మనము వినిపిస్తున్న నేపథ్యంలో ఈమె వేరొక పార్టీ చెంతన చేరినా, సొంతంగా ఒక పార్టీని ప్రారంభించే ప్రయత్నం చేసినా సరే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చదంటారా? ఏదైతే ఏపీలో డ్యామేజ్ వైఎస్ షర్మిల ద్వారా వైఎస్ జగన్ జరిగిందో ఆల్మోస్ట్ అటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కనుక ఒక కొత్త పార్టీని ఫ్లోట్ చేసినా, లేదంటే వేరే ఉన్న పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీని డివైడ్ చేసే ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలహీనమయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని స్వయంగా కవితే ఈరోజు చేసిన చిట్చాట్లో కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ బలహీనపడిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ బలపడతాయి. సో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండే అవకాశం కూడా ఉండదు బీఆర్ఎస్కి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఆమె చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా కవిత కానీ అటువంటి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం బీఆర్ఎస్కి డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తున్నది. కానీ ఇదంతా ఒక అంటే ఒక డ్రామా అనే ప్రాస్పెక్ట్ కూడా వేరే యాంగిల్లో వినిపిస్తుంది. అఫ్కోర్స్ వీళ్ళంతా వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే కావాలని ఇవన్నీ చేస్తున్నారు అనే ఒక పొలిటికల్ ఈక్వేషన్స్లో మార్చడం కోసం ఇవన్నీ జరుగుతుంది అనేది ఒక ఆస్పెక్ట్. బట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కవితే స్వయంగా ఇవన్నీ కూడా లీక్స్ ఇస్తూ, ఇవన్నీ ఐడెంటిటీ క్రైసిస్ పొందే ప్రయత్నంలో భాగంగా ఆమె ఇవన్నీ స్టెప్ బై స్టెప్ లీక్స్ ఇస్తూ కొంత పార్టీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ వెళ్తున్నది ఇంకొక ఆస్పెక్ట్. వీటిలో ఎంత నిజం అనేది పక్కన పెట్టితే మాత్రం ఓపెన్గా ఆమె చేస్తున్న స్టేట్మెంట్లు మాత్రం ఖచ్చితంగా కొంత పార్టీలో ఉన్నటువంటి విషయాలు మాత్రాన్ని భేదాభిప్రాయాలు కావచ్చు, లేదంటే కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా బయట పెట్టాలని కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి అసలు ప్రారంభం ఎక్కడ అన్న విషయం పైన కూడా కొద్ది విభిన్న వాదనలు ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం కూడా ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. కానీ ఆ అసంతృప్తి ఫ్లేరప్ అయింది మాత్రం ఈ మధ్యకాలంలో ఒకరోజు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కల్వకుంట్ల కవిత అక్కడ బయట తన తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలను తీసుకొని కేసీఆర్ని కలుద్దామని వెళ్ళినప్పుడు దాదాపుగా 2 గంటల పాటు ఆమెను వెయిట్ చేయించారు. ఆమె వచ్చిన విషయాన్ని కూడా లోపల ఆయన మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనకి సమాచారం ఇవ్వలేదు. 2 గంటల తర్వాత కూడా ఆమెను కలవకుండానే తెలంగాణ జాగృతికి సంబంధించిన నేతలందరూ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి తను చాలా అసంతృప్తిగా ఫీల్ అయింది. చాలా అంటే కొద్దిగా అక్కడ ఈగో టచ్ అయింది అన్న విషయాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు.
ముఖ్యంగా చూస్తే తెలంగాణ జాగృతి అన్న దాన్ని మొదటి నుంచి ఆమె స్థాపించి దాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అలా తెలంగాణ జాగృతిని కూడా దేశవ్యాప్తం చేయాలి, అన్ని రకాల సంస్కృతి సంప్రదాయాలని అక్కడ మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేయాలన్న సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాం. సో ఎప్పుడైతే ఫామ్ హౌస్కి వెళ్ళిన కవిత 2 గంటల పాటు వెయిట్ చేసి ఆ 2 గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత కూడా సొంత తండ్రి అపాయింట్మెంటే దొరకని, లేకపోతే తన వెంట తీసుకెళ్లిన నేతల్ని కేసీఆర్ని కల్పించలేని పరిస్థితి ఉందన్న కారణంతోనే తను ఈ స్థాయిలో ఇలా రియాక్ట్ అవుతున్నారు అన్నది కూడా మనకు ఒక వర్షన్ వినిపిస్తుంది. అంటే ఎలా చూసినా సరే ఈ అసంతృప్తి ఎప్పటి నుంచి ఉన్నా సరే ఇది ఫ్లేర్ అప్ అవడానికి కారణం మాత్రం కేటీఆర్ అక్కడే ఉండంగానే, అంటే ఫామ్ హౌస్లో ఉండంగానే కవిత అక్కడికి వెళ్ళినప్పుడు లేదా కేటీఆర్ లేనప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కేటీఆర్ ఆదేశాలు లేకుండా, లేకపోతే అక్కడ ఉన్న కొద్దిమంది ఆదేశాలు లేకుండా కవిత కూడా సొంత తండ్రిని కలవలేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అందుకే జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా కేసీఆర్ని కలవలేని పరిస్థితి ఉందన్న పాయింట్ని అక్కడ మెన్షన్ చేయడానికి కారణము సొంతంగా తను వెళ్ళి తన కార్యకర్తల్ని కల్పించాలంటే కూడా కుదరలేదు అన్న పాయింటే ఆమెను ఎక్కువ ట్రిగ్గర్ చేసింది అని ఒక మాట కూడా వినిపిస్తుంది. దీనిలో నిజానిజాలు మనకు తెలియకపోయినా మనకున్న సమాచారం ప్రకారం అదే టాప్ సీక్రెట్, అంటే టాప్గా ట్రిగ్గర్ చేసిన పాయింట్గానే చాలామంది చెప్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం కవిత ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టుగానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే షోకాస్ నోటీస్ ఇచ్చినా ఇవాళ మాట్లాడుతున్న నేపథ్యంలో నేను నోరు తెరిస్తే బాగుండదు అని చెప్పిన పదాలు కానివ్వండి అవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. తన యుద్ధానికి దిగింది, దానివల్ల లాభ నష్టాలు గెలుపోవడంలో పక్కన పెడితే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే మొన్న కేసీఆర్ తన ఆంతరికుడు దామోదర్ని కూడా పంపించి కవితతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే అక్కడ కూడా అది క్లియర్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుందో అన్నది ఇవాళ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం కవిత ప్రారంభించిన ఈ లీక్స్ ఏవైతే ఉన్నాయో, కవిత ప్రారంభించిన ఈ గేమ్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఫైనల్గా ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుంది అనేది చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.